హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2008లో విడుదలైన వాలీ అనే సైఫై అనిమేషన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. యూజువల్లీ విల్లన్స్, ఏలియన్స్ ఇంకా నేచురల్ డిజాస్టర్స్ నుంచి మనుషుల్ని కాపాడి వాళ్ళని స్పేస్ కి పంపించే ఎన్నో సూపర్ హీరో మూవీస్ ని మనం చూసుంటాం. కానీ ఈ మూవీ కొంచెం డిఫరెంట్. ఒక సమస్య వల్ల కొన్ని వందల సంవత్సరాలకి ముందు భూమిని వదిలేసి వెళ్లిపోయి అంతరిక్షానికి అలవాటు పడ్డ మనుషుల్ని ఒక చిన్న క్లీనింగ్ రోబోట్ మళ్లీ ఎర్త్ కి ఎలా తీసుకొస్తుందనేది ఈ సినిమా స్టోరీ లైన్. అసలు మనుషులు స్పేస్ కి వెళ్లడానికి కారణం ఏంటి? వాళ్ళు మళ్లీ తిరిగి రావాలనుకుంటారా లేదా? ఇంతకీ భూమిలో ఉన్న ఈ రోబోట్ స్పేస్ లో ఉన్న వాళ్ళని ఎలా రప్పిస్తుందనే దాన్ని ఈ కథలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. ఇంత చెప్పాక ఇంకా ఆలస్యం ఎందుకు, పూర్తి కథ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే కెమెరా అందమైన గెలాక్సీని చూపిస్తూ అలా మెల్లమెల్లగా మన భూమి దగ్గరకు వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే చెట్లు, కొమ్మలు, నీళ్లతో బ్లూగా ఉండాల్సిన మన భూమి పూర్తిగా మారిపోయి చెత్త శాటిలైట్స్, గార్బేజ్, దుమ్ముతో నిండిపోయి చూడ్డానికి బ్రౌన్ కలర్ గా కనిపిస్తుంది. ఎలా ఉండాల్సిన మన ఎర్త్ ని ఇలా మార్చేశారేంటని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడే పాటలు వింటూ హుషారుగా పనిచేస్తున్న ఒక చిన్న రోబోట్ ని చూపిస్తారు. దీని పేరు వాలీ. ఇంత విశాలమైన ప్రపంచంలో ఇప్పుడు మనుషులెవ్వరూ లేరు. ఒక్క మన వాలీ మాత్రమే అక్కడున్న చెత్త అంతటినీ కలెక్ట్ చేసి వాటిని చిన్న చిన్న బాక్స్ గా కంప్రెస్ చేస్తూ ఆ బాక్సెస్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి పేరుస్తూ కొంచెం కొంచెంగా భూమిలో ఉన్న చెత్త మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. వాలీ అలా ఆ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మనకి అక్కడక్కడ పాత న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో ఎర్త్ మొత్తం చెత్తతో నిండిపోవడం వల్ల వాటిని క్లీన్ చేసేటందుకు చాలా రోబోట్స్ క్రియేట్ చేశారని చూపిస్తారు. కానీ మన వాలీతో పాటు ఈ పని చేయాల్సిన రోబోట్స్ అన్ని ఓవర్ వర్క్ వల్ల షట్ డౌన్ అయి అలా అక్కడక్కడ పడిపోయి ఉంటాయి. అప్పుడే వాలీ తరువాత ఈ గార్బేజ్ క్లీన్ చేయడానికి మనుషులు తయారు చేసిన పెద్ద పెద్ద మిషన్స్, ఫాస్ట్ గా పనిచేసే న్యూ టెక్నాలజీ రోబోట్స్ లో ఇప్పుడు ఏవీ లేవు, అన్ని డ్యామేజ్ అయిపోయాయి. కేవలం స్టార్టింగ్ లో క్రియేట్ చేయబడ్డ మన పాత వర్షన్ రోబో అయిన వాలీ మాత్రమే ఇంకా వర్కింగ్ కండిషన్ లో ఉందని తెలుస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఒక వీడియో ప్లే అవుతుంది. అందులో ఈ చెత్తలో బ్రతకలేక మనుషులు యాక్సియోమ్ అని స్పేస్ షిప్ లో భూమిని వదిలేసి వెళ్లిపోయారని, ఈ స్పేస్ షిప్ లో హ్యూమన్స్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు అసలు లేచి నడవాల్సిన అవసరం కూడా లేకుండా చార్ మీద కూర్చుని దర్జాగా బ్రతికేయొచ్చని, ఆ స్పేస్ షిప్ గురించి అలాగే ఇక్కడ ఉండాల్సిన మనుషులకి ఏమైందో మనకి చూపిస్తారు. అక్కడున్న కాక్రోచ్ తో గొడవ పడుతూ ఆ రోజు పని పూర్తి చేసుకున్న వాలీ తనకి తాను సెట్ చేసుకున్న క్యూట్ అయిన తన ఇంటికి తిరిగి వెళ్తాడు. రోబోట్ అయినా ఇతనికి సొంత కాన్షియస్నెస్ ఉంటుంది. ఒక చిన్న ఫోన్ లో పాటలు పెట్టుకుని ముందున్న పాత టీవీ ఆన్ చేసి అందులో మనుషుల్ని చూస్తూ వాళ్ళలానే తనతో కూడా ఎవరైనా ఉంటే బాగుంటుందని ఫీల్ చేస్తూ లోన్లీగా ఈ రోజు క్లీన్ చేస్తున్నప్పుడు అతనికి నచ్చి ఇంటికి తీసుకొచ్చిన కొన్ని స్పెషల్ అయిన ఐటమ్స్ ని ఒక రొటేటింగ్ షెల్ఫ్ లో సర్దుతూ ఉంటాడు. వాలీ అవన్నీ జాగ్రత్తగా పెట్టాక నెక్స్ట్ పని చేద్దామని ఇలా తిరుగుతాడో లేదో హఠాత్తుగా ఒక పెద్ద వడగాలొస్తుంది. అయినా మన చిన్ని రోబో వాలీ దాని దగ్గర నుంచి తప్పించుకోవడానికి బుద్ధిగా డోర్స్ అన్ని క్లోజ్ చేసి నైట్ అయింది కాబట్టి లోపలే పడుకుంటాడు. నెక్స్ట్ డే లేవగానే ఎనర్జీ తక్కువ ఉండడం చూసి తన సోలార్ ప్యానెల్స్ సహాయంతో ఎనర్జీ ఫిల్ చేసుకుని ఏదో 9 to 5 జాబ్ చేస్తున్నట్టు పనికి బయలుదేరుతాడు. వెళ్ళగానే ముందు అక్కడ తనకి నచ్చిన సామాన్లన్నీ తీసుకుని తన బాక్స్ లో వేసుకుంటాడు. నచ్చిన సామాన్లంటే ఏవో గొప్ప గొప్ప వస్తువులు అనుకోకండి. ఒక కుక్క బొమ్మ, డక్ బొమ్మ, అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే డైమండ్ రింగ్ ని చూసి ఆ రింగ్ ని పడేసి బాక్స్ ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకుంటాడు. ఇలా ముందు తనకి నచ్చిన సామాన్లన్నీ తీసుకున్నాక నెక్స్ట్ ఎప్పట్లా చెత్తని బాక్సెస్ లా కంప్రెస్ చేస్తున్న సమయంలో మన వాలీకి ఒక పెద్ద మెటల్ బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేయడం రాక నానా తిప్పులు పడి ఆఖరికి ఇదేం సెట్ అవ్వదని అసలేముందో తెలుసుకోవాలని లేజర్ తీసి దాన్ని కట్ చేస్తాడు. తీరా అది ఓపెన్ అయి చూస్తే ఈ బ్రౌన్ కలర్ మురికి ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక చిన్న పచ్చటి మొక్క కనిపిస్తుంది. ఇదేదో చాలా కొత్తగా ఉంది అని క్యూరియస్ అయిన వాలీ ఆ మొక్కని చాలా జాగ్రత్తగా మట్టితో సహా అలా తీసుకువెళ్లి ఒక షూలో పెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అతని ఇంట్లోకి ఎంటర్ అయ్యే సమయంలో ఒక చిన్న డాట్ లా ఏదో రెడ్ లైట్ కనిపించడంతో వాలీ ఇది కూడా ఏదో గొప్ప విషయం అనుకుని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అది లైట్ కదా, ఒక్క చోట్లోనే ఉంటుందా? లేదు, అటు ఇటు మూవ్ అవ్వడం వల్ల మన వాలీ కూడా దాని వెనకాలి పడి పడి వెంట పరిగెడుతూ ఉంటాడు. ఒక చోట్లో ఆ లైట్ ఆగి వాలీ దాన్ని పట్టేసుకున్నానని ఎక్సైట్ అయి ముందుకు వెళ్లిన టైంకి అలాంటివే చాలా రెడ్ డాట్స్ ఒక్క దగ్గర చేరి ఒక్కసారిగా అక్కడ బలంగా గాలి కొట్టడం మొదలవుతుంది. దాంతో ఇంతసేపు కిందకు చూసుకుని పరిగెడుతున్న మన వాలీ పైకి చూసేసరికి ఒక పెద్ద రాకెట్ ల్యాండ్ అవ్వడంతో గబగబా పరిగెట్టి ఒక చిన్న గొయ్య తీసుకుని అందులో దూరిపోతాడు. వచ్చిన పెద్ద రోబోట్ పార్ట్స్ అన్ని గజిబిజిగా ఓపెన్ అయి చాలా సేపు తరువాత ఒక తెల్ల చిన్న బుజ్జి రోబోట్ బయటకు వస్తుంది. దాని పేరే ఈవ్. ఈ రోబోట్ ని చూడగానే మన వాలీ చెవిట్లో ఎవరో పాట పాడుతున్నట్టు మాయమర్చిపోయి లవ్ అట్ ఫస్ట్ సైట్ లో పడిపోతాడు. తను అక్కడ ఒక్కొక్క ప్లేస్ గా స్కాన్ చేస్తూ తన వెతికిందేదో దొరకకపోయేసరికి రెడ్ సిగ్నల్ ఇస్తూ
ఉంటుంది. కాసేపటికి ఈవ్ ని తీసుకొచ్చిన ఆ రాకెట్ వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోవడం చూసి తను చాలా సంతోషంగా ఫ్రీలీ గాలిలో ఎగురుతూ మొత్తం ఆ సిటీ అంతా తిరిగి చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇది మన మజ్ను వాల్లీ ఎగిరే రోబోట్ అని చాలా ఆశ్చర్యంగా చూసి తన వెనకాలే వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. అలా ఫాలో అవుతూ ఒక రాయ వెనక దాక్కుని తనని చూస్తున్న వాల్లీ సడన్ గా ఒక చిన్న సౌండ్ చేయగాని అది విన్న ఈ క్యూటీ ఈవ్ ఒక్కసారిగా తన కిల్లర్ మోడ్ లోకి వెళ్లి తన గన్ తో ఒక్క షూట్ చేస్తుంది చూడండి. దాంతో ఒక్కసారిగా అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయి ఎక్కడో దూరంగా వాల్లీ ఇంట్లో ఉన్న ఒక కాక్రోచ్ యాంటెనాస్ కూడా ఒక్కసారిగా అలర్ట్ అవుతాయి. దూరంలో ఉన్న దీని రియాక్షన్ ఇంతలా ఉంటే మరి దాన్ని డైరెక్ట్ గా చూసిన మన వాల్లీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. పాపం పసివాడు భయంలో గజగజ వణికిపోతుంటాడు. మరో పక్క తను షూట్ చేసినోడు చచ్చాడో బ్రతికోడో పట్టించుకుని ఈవ్ మళ్ళీ స్కానింగ్ చేస్తూ తన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాల్లీ కూడా కొంచెం సేపటికి ముందే ఆల్మోస్ట్ చచ్చాడన్న భయాన్ని పూర్తిగా మర్చిపోయి చిన్న కుక్క పిల్లల ఈవ్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడని చూసి ఈ భూమిలో తిరుగుతున్న ఏకాకి కాక్రోచ్ ఈవ్ దగ్గరికి వెళ్లేసరికి తను మళ్ళీ ఎనిమి అనుకునే ఆ డైరెక్షన్ లో షూట్ చేస్తుంది. కానీ ఈసారి కూడా ఈ కాక్రోచ్ కి ఏం కాదు. దాని తోడు రివర్స్ లో ఆ కాక్రోచ్ క్యూట్నెస్ ని చూసి మురిసిపోయిన ఈవ్ దాన్ని ఎత్తుకుని ఆడుకోవడం చూసిన వాల్లీ నవ్వుతాడు. కానీ ఈ నవ్వు విని తను మళ్ళీ వాల్లీ మీద అటాక్ చేస్తుంది. ఇక్కడే తను ఫస్ట్ టైం వాలీని చూసి దగ్గరికి వెళ్లి స్కాన్ చేసి తను వెతుకుతుంది ఇతన్ని కూడా కాదని తెలిసి వాలీని అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయినా మన వాల్లీ గాడు మాత్రం ఈ అటెన్షన్ కోసం చేయని పని లేదు. తను నైట్ పడుకున్నప్పుడు ఇతను అక్కడున్న చిన్న చిన్న మెటీరియల్స్ తో ఈవ్ లానే ఒక బొమ్మని చేసి తనని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేసినా సరే ఈవ్ అసలు దాన్ని చూడదు, అతన్ని గుర్తించదు. దీంతో వాల్లీ ఇక్కడ వెక్స్ అవుతూ ఉంటే అటు ఈవ్ మళ్ళీ తన పని మొదలు పెడుతుంది. అయినా తను వెతుకుతుంది ఎంతకీ దొరకకపోయేసరికి బాగా ఇరిటేట్ అయి ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉన్న సమయంలో అనుకోకుండా రోబోట్ కదా ఒక షిప్ కి ఉన్న మ్యాగ్నెట్ కి వెళ్లి అతుక్కుంటుంది. ఈవ్ ఎంత బయటపడాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆల్రెడీ చిరాగ్గా ఉన్న తను ఇంకా టెన్షన్ అయి గన్ తీసి ఆ షిప్ మొత్తాన్ని కూల్చి నాశనం చేసేస్తుంది. ఈవ్ ఆ షిప్ అలా కాలిపోవడం చూస్తుండగా అక్కడికి మన వాల్లీ వచ్చి తన పక్కనే నిల్చుంటాడు. ఇంప్రెస్ చేయడానికి ఛాన్స్ దొరికిందని వాల్లీ చెత్తని బాక్స్ లా తయారు చేసి టడా అని చూపించి ఇదే నా పని, మరి నీ పని ఏంటి, నువ్వేం వెతుకుతున్నావని అడుగుతాడు. కానీ తనది క్లాసిఫైడ్ చెప్పకూడదనడంతో సాడ్ అయినా మళ్ళీ కొంచెం సేపట్లోనే హుషారై నా పేరు వాల్లీ, నీ పేరేంటని అడుగుతాడు. తను కూడా వాల్లీ అని క్యూట్ గా రిపీట్ చేస్తూ నా పేరు ఈవ్ అని ఇంట్రడ్యూస్ అవుతుంది. అయినా అది కూడా మన వాల్లీకి సరిగ్గా పలకడం రాక ఎవా ఈవా అంటూ కష్టపడటంతో తన అతని సిల్లీ బిహేవియర్ చూసి చిన్నగా నవ్వడం మొదలు పెడుతుంది. సరిగ్గా అదే సమయానికి తుఫాను రాబోతుందని అలారం మోగడం చూసిన వాల్లీ ఈవ్ కి హెల్ప్ చేద్దామనుకుంటాడు. కానీ అతను దగ్గరికి రావడం చూసిన ఈవ్ తనని హామ్ చేయడానికి వస్తున్నాడని అపార్థం చేసుకుని మళ్ళీ గంతిస్తుంది. అయినా ఈ లోపలే అక్కడికి ఒక పెద్ద శాండ్ స్టార్మ్ వచ్చేయడంతో అది చూసి ఈవ్ భయపడుతున్నప్పుడు ఆల్రెడీ వన్నిటికి బాగా అలవాటు పడ్డ వాల్లీ తనని వెంటనే అతని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఈవ్ అతని ఇల్లు, అతను సేకరించిన ఆ వింత వస్తువులన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఎక్సైట్మెంట్ లో వాల్లీ కన్నుని కొట్టేస్తుంది. దాంతో అతని కన్ను ఇరిగిపోయేసరికి భయపడుతుంది. అయినా క్యాషువల్ గా మన వాల్లీ తన సర్వైవల్ స్కిల్స్ ని ఫ్లెక్స్ చేసి తన కళ్ళని ఫిక్స్ చేసుకుంటాడు. ఇంకేంటి కాసేపు ఆడుతూ పాడుతూ వాళ్ళిద్దరూ అలా టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడే మనోడు అతనికి దొరికిన ఆ చిన్న మొక్కని తీసుకొచ్చి ఈవ్ కి చూపిస్తాడు. అండ్ ప్రతిసారిలా ఈసారి కూడా దాన్ని స్కాన్ చేసిన ఈవ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది. దాంతో షాక్ అయిన ఈవ్ మొత్తానికి తను వెతుకుతున్నది తనకి దొరికిందని సంతోషపడి త్వరగా ఆ మొక్కని జాగ్రత్తగా తనలో స్టోర్ చేసుకుని బయటకి ఏదో సిగ్నల్ పంపించి షట్ డౌన్ అయిపోతుంది. హఠాత్తుగా ఈవ్ ఆఫ్ అయిపోవడం చూసి వాల్లీ చాలా భయపడతాడు. అసలేమవుతుందో తెలియక సడన్ గా ఈవ్ ఎందుకు సైలెంట్ అయిపోయిందో అర్థం కాక చాలా దిగులుగా కంగారు పడుతూ ఉంటాడు. చార్జ్ అయిపోవడం వల్ల అలా అయ్యిందేమో అని గెస్ చేసి అతనెలా సోలార్ ఎనర్జీ యూస్ చేస్తాడో అచ్చం అలానే బుద్ధిగా ఈవ్ ని కూడా తీసుకువెళ్లి సన్లైట్ లో నిల్చోబెడతాడు. కానీ ఎంతసేపు అయినా ఈవ్ ఆన్ అవ్వదు. అప్పటికి మన వాల్లీ గాలి, వర్షం, శాండ్ స్టార్మ్ అని ఏవొచ్చినా ఈవ్ ని వదలకుండా కొంచెం కూడా కదలకుండా అక్కడే వెయిట్ చేస్తాడు. ఇలా చాలా రోజులైనా ఈవ్ లేవకపోయేసరికి ఫైనల్ గా వాల్లీ మళ్ళీ అతని వర్క్ ని రెజ్యూమ్ చేస్తాడు. అలా ఒక రోజు అతను వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా మళ్ళీ అదే పెద్ద రాకెట్ వచ్చి ఈవ్ ని తీసుకుని తిరిగి వెళ్లిపోతూ ఉంటుంది. వాళ్ళు ఈవ్ ని తీసుకువెళ్ళనివ్వకుండా ఆపడం కోసం మన వాల్లీ చాలా అంటే చాలా ట్రై చేస్తాడు. అండ్ ఆ ప్రయత్నంలో చివరికి అతను ఎలాగోలా ఆ రాకెట్ మీదకి ఎక్కుతాడు. ఇదే టైంలో అతనితో ఎప్పుడు తిరిగి ఆ కాక్రోచ్ కూడా వెనకే వస్తూ ఉంటే నువ్వు రాకు, ఇక్కడే వెయిట్ చేయని యాక్షన్స్ తో ఆ కాక్రోచ్ ని బెదిరిస్తాడు. అట్ ద సేమ్ టైం లోపలున్న కొన్ని మిషన్స్ ఈవ్ ని తనలో ఉన్న మిగతా రోబోట్స్ తో తీసుకువెళ్లి సెక్యూర్ చేస్తాయి. రాకెట్ లాంచ్ అవుతుంది. ప్రేమని వదులుకోవడం ఇష్టం లేని వాల్లీ కూడా డైరెక్ట్ గా ఆ రాకెట్ పట్టుకుని దాంతో పాటు స్పేస్ కి వెళ్తాడు. వెళ్తూ వాల్లీ చుట్టూ కొత్తగా కనిపిస్తున్న గ్యాలక్సీ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ రాకెట్ సన్ దగ్గరికి వెళ్ళగానే తెలివిగా తన సోలార్ ప్యానెల్స్ బయటికి తీసి ఫుల్ గా చార్జ్ అవుతాడు. ఈ రాకెట్
రాకెట్ వీళ్ళని వేరే ఎక్కడికో కాదు, స్టార్టింగ్ లో మనం మనుషులు యాక్సియోమ్ అనే ఒక పెద్ద స్పేస్ షిప్ ఎక్కి భూమిని వదిలేసి వెళ్లిపోయారని చూసాం కదా, అదే స్పేస్ షిప్ కి తీసుకువెళ్తుంది. వీళ్ళు చేరుకున్న వెంటనే నార్మల్లీ ఎయిర్పోర్ట్స్ లో ఎలా చెకింగ్ చేస్తారు అలాగే ఇక్కడ ఈ రాకెట్ లో తిరిగొచ్చిన రోబోట్స్ అన్నిటిని చెక్ చేస్తారు. కానీ వీళ్ళని చెక్ చేస్తున్న ఈ చిన్న రోబోట్ కి ఓసిడి ఉందో ఏమో కానీ ఫారిన్ కంటామినెంట్ ఉందని ఒక్క పర్సెంట్ డస్ట్ కనిపించినా పటపట 10 సార్లు తుడిచి తగ క్లీన్ చేస్తుంది. మరి అలాంటి రోబోట్ చేతికి 100% ఫారిన్ కంటామినెంట్ ఉన్న మన వాలీ దొరికితే ఊరికే వదులుతుందా? వెంటనే మొత్తం తుడవడానికి ట్రై చేస్తూ ఉంటే రివర్స్ లో మన వాలీ కావాలనే ఆ రోబోట్ ని తగ ఆట పట్టిస్తూ ఉంటాడు. క్లీనింగ్ అయ్యాక ఈవ్ లాంటి రోబోట్స్ అన్నిటిని లైన్ లో నిల్చోబెట్టి స్కాన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే అవి ఈవ్ ఎర్త్ నుంచి ఏదో తీసుకొచ్చిందని కనిపెట్టి తనని వెంటనే ఒక స్ట్రెచర్ మీద పెట్టి ఫాస్ట్ గా ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటారు. వాళ్ళు ఈవ్ ని తీసుకువెళ్లిపోవడం చూసి వెనకాలే మన వాలీ కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక్కడే ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక విషయం చూపిస్తారు. ముందు ఆర్డర్ గా వెళ్తున్న ఫ్లోటింగ్ రోబోట్స్ కంటికి కనిపిస్తాయి. ఒకసారి అవి దాటాక నెక్స్ట్ మనుషులు కనిపిస్తారు. ఇది ఇయర్ 2500. భూమిని వదిలేసి వెళ్లిపోయిన తరువాత మనుషులు ఆర్టిఫిషియల్ లైఫ్ కి బాగా అలవాటు పడతారు. ఎంతలా అంటే పూర్తిగా నడవడం అంటే ఏంటో మర్చిపోవడం, పక్కనున్న వాళ్ళతో కూడా నేరుగా మాట్లాడకుండా స్క్రీన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ అన్నిటికన్నా దారుణం ఏంటంటే తినడానికి కూడా బాగా బద్ధకం పెరిగి వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ ని కూడా లిక్విడ్ ఫామ్ లో కన్స్యూమ్ చేస్తున్నారు. ఇటు ఈవ్ ని ట్రైన్ లో తీసుకువెళ్లడం చూసిన వాలీ కూడా ట్రైన్ ఎక్కుతాడు. బట్ ఈవ్ దగ్గరికి వెళ్లడానికి స్పేస్ లేకపోవడంతో చాలా కష్టపడుతూ వాలీ అడ్డుగా ఉన్న ఒక అమ్మాయి స్క్రీన్ ని బ్రేక్ చేస్తే సడన్ గా ఆమె ఇప్పుడే తన జీవితంలో ఫస్ట్ టైం స్క్రీన్ కి కాకుండా రియల్ లైఫ్ కి ఎక్స్పోజ్ అవుతుంది. ఏంటి ప్రపంచం, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో వాలీకి దారొదిలి ఈవ్ ఉన్న సీట్ దగ్గరికి అతన్ని పంపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని ఈ చైర్స్ లాంటి మిషన్ మీద కూర్చోబెట్టేస్తారు. సో పెరిగే కొద్దీ వీళ్ళ స్లేప్ అని నేర్చుకోవక్కర్లేదు. ఈ ఫ్లోట్ అయ్యే చైర్సే వాళ్ళకి వెహికల్స్ లా యూస్ అవుతాయి. సో వాళ్ళు నడవడం నేర్చుకోవక్కర్లేదు. ఆకలిస్తే మీకు ఇదే ఏ ఫుడ్ కావాలో ఆ ఫ్లేవర్ ఉన్న లిక్విడ్ ని తాగిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కమ్యూనికేషన్, ఇంకా సరిగ్గా చెప్పాలంటే పెళ్లే చేసుకోవాలన్నా స్క్రీన్ లో మాట్లాడుతారే గాని డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చన్న విషయాన్ని మర్చిపోయి ఉంటారు. సో ఆ ట్రైన్ దిగిన అమ్మాయి ముందున్న స్క్రీన్ లేకపోతే ప్రపంచం చూడటానికి ఇలా ఉంటుందా అని చూస్తూ మన స్పేస్ షిప్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతుంది. అట్ ద సేమ్ టైం ఇటు ఈవ్ ని ఆ రోబోట్స్ వేరే ఏదో ఒక రూమ్ కి తీసుకువెళ్లి అక్కడున్న ఆటో పైలట్ తనని స్కాన్ చేశాక ఈ విషయం గురించి ఆ స్పేస్ షిప్ కెప్టెన్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ తను ఇన్ఫార్మ్ చేసి ఈ ప్రాసెస్ లో మన వాలీ కూడా తనతో పాటు కెప్టెన్ రూమ్ లోకి పడిపోతాడు. సరిగ్గా అప్పుడే లేచిన కెప్టెన్ ని 2 రోబోట్స్ చకచకా రెడీ చేసి పక్కాగా మోసుకు వెళ్లి అనౌన్స్మెంట్ రూమ్ లో కూర్చోబెడతాయి. ఈ సీన్ లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులు గత 700 సంవత్సరాలుగా యాక్సియోమ్ స్పేస్ షిప్ లోనే బ్రతుకుతున్నారు. ఎప్పట్లా తన రొటీన్ పని చేస్తున్న కెప్టెన్ కొత్తగా గ్రీన్ కలర్ సిగ్నల్ ఫ్లాష్ అవడం చూసి అది ఏంటా అని అనుకుంటూ ఉండగా బయటకు వెళ్లిన ఒక ఈవ్ ప్రోబ్ పాజిటివ్ సిగ్నల్ తీసుకొచ్చిందని అక్కడున్న ఆటో పైలట్ చెప్తుంది. అది విన్న కెప్టెన్ ఏంటో చూసేద్దామని ఆ గ్రీన్ బటన్ ప్రెస్ చేయగానే ఒక వీడియో ప్లే అవుతుంది. అండ్ అందులో ఏమో ఒకవేళ ఆ ఈవ్ ప్రోబ్ గ్రీన్ లైట్ తో తిరిగొచ్చిందంటే దానికి అర్థం భూమి మళ్లీ ముందులానే మనుషులు నివసించడానికి అనుకూలమై ఉంటుంది. మీరు మళ్లీ ఇంటికి అంటే భూమికి తిరిగి వెళ్లిపోవచ్చని అందులో ఉన్న మనిషి చెప్తాడు. నెక్స్ట్ మీరేం చేయాలో మేము సిద్ధం చేసిన మాన్యువల్ లో ఉంటుంది, అది చూసి తెలుసుకోండి కెప్టెన్ అని చెప్పి ఆ వీడియో ఎండ్ అవుతుంది. సో వాళ్ళు చెప్పిన మాన్యువల్ బుక్ తీసుకున్న కెప్టెన్ దాన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని అపార్థం చేసుకుని ఎంత చెప్పినా ఆన్ అవ్వకపోయేసరికి అది ఎలా వాడాలో తెలియక బాగా తికమక పడుతుంటాడు. అప్పుడు ఇది చూడలేక పక్కనున్న ఆటో పైలట్ ఆ బుక్ ఓపెన్ చేసి ఇస్తుంది. ఇంత డిఫరెంట్ గా ఉందేంటని అది చదివిన కెప్టెన్ ఈ ఎర్త్ ఏంటి ప్లాంట్ ఏంటి వినడానికి వింతగా ఉందని బాగా క్యూరియస్ అయి కొండంత ఎక్స్పెక్టేషన్స్ తో ఆ మొక్కని చూడడానికి ఈవ్ ని మళ్ళీ యాక్టివేట్ చేస్తాడు. ఇంతసేపు ఈ రూమ్ లో ఒక మూలలో నిల్చుని ఇదంతా చూస్తున్న వాలీ ఇన్ని రోజుల తరువాత ఈవ్ మళ్ళీ కళ్ళు తెరవడం చూసి ఎంతో ఆనందపడి తన దగ్గరికి వెళ్తాడు. అతన్ని ఇక్కడ చూసిన ఈవ్ షాక్ అయి కెప్టెన్ ఇంకా మిగతా రోబోట్స్ కంటికి వాలీ కనిపించకుండా అతన్ని వెళ్లి దాగమని చెప్తుంది. ఇటు ఆ ప్లాంట్ తీసుకోవడానికి ఒక కోడ్ టైప్ చేసి ఈవ్ ని ఓపెన్ చేస్తారు. ఇంత ఎదురు చూపుతో ఓపెన్ అయి తీరా చూస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ అందులో ఆ ప్లాంట్ ఉండదు. దాంతో ఆ కెప్టెన్ ఇంకా చుట్టూ ఉన్న రోబోట్స్ మాత్రమే కాదు మన ఈవ్ కూడా షాక్ అయి ఆ మొక్క ఎక్కడా అని వెతుకుతూ వాలీ దగ్గర ఉంటుందేమో అని చెక్ చేసి అక్కడ దొరకకపోయేసరికి ఏమైందో అర్థం కాక అయోమయంలో పడిపోతుంది. అప్పుడు కెప్టెన్ మేబీ ఈవ్ రోబోట్ మాల్ ఫంక్షన్ అయి ప్లాంట్ దొరికిందని ఫాల్స్ అలారం పంపించుంటుంది కదా అని డిసప్పాయింటెడ్ గా అక్కడున్న రోబోట్స్ కి ఈవ్ ని రిపేర్ చేయడానికి పంపించమని చెప్తాడు. అట్ ద సేమ్ టైం దాగునున్న మన వాలీ అవి ఈవ్ ని తీసుకువెళ్లడం చూసి వాళ్ళని ఫాలో అవ్వాలని పరిగెడుతూ పొరపాటున కెప్టెన్ ని కుతుకుంటాడు. సడన్ గా వాలీని చూసిన కెప్టెన్ ఈ పాత మురికి రోబోట్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని ఆలోచిస్తుండగా మన అమాయకపు వాలీ మాత్రం బుద్ధిగా అతనితో షేక్ హ్యాండ్ చేసి నా పేరు వాలీ అని ఇంట్రొడ్యూస్ అవుతాడు. అప్పుడు వాలీ చేతిలో ఉన్న మట్టి కొంత ఈ కెప్టెన్ చేతిలో పడుతుంది. దాంతో అతను వాలీని క్లీన్ చేయడానికి
లోకి పంపించి ఆటో పైలట్ దగ్గర అతని చేతిలో ఉన్న ఇదేంటో స్కాన్ చేసి అనలైజ్ చేయమంటాడు. అప్పుడే ఇది భూమిలోని మట్టని, మనుషులు ఆహారం కోసం ఇందులోనే వ్యవసాయం చేస్తారని, అందమైన ఎర్త్ ఫోటోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ అన్ని పటపటా స్క్రీన్ లో పాప్ అవుతాయి. ఇంత పెద్ద స్పేస్ లో ఎర్తే మనుషుల ఇల్లని ఆ ఇన్ఫర్మేషన్ లో ఉండడం చూసిన కెప్టెన్ మళ్ళీ భూమికే తిరిగి వెళ్లిపోతే బాగుంటుందని ఆలోచిస్తూ అతనికి హోమ్ సిక్నెస్ వచ్చినట్టు చూపిస్తారు. కట్ చేస్తే మరోవైపు మన ఈవ్ని ఈ రోబోట్స్ అని రిపేర్ అయిపోతే వాటిని సరిచేయడానికి హాస్పిటల్స్ లా సెపరేట్ గా ఉన్న ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కి తీసుకువెళ్తారు. అక్కడ పనిచేసే రోబోట్స్ ఈవ్ కి జాగ్రత్తగా రకరకాల టెస్ట్లు చేయడం బయట నుంచి చూస్తున్న వాలీ వాళ్ళు ఈవ్ కి హాని తలపెట్టాలనుకుంటున్నారని అపార్థం చేసుకుని వెంటనే అతని లేజర్ సహాయంతో అతను లాక్ అయి ఉన్న ఆ బాక్స్ ని కట్ చేసి తుఫానులా వెంటనే ఈవ్ ని ప్రొటెక్ట్ చేయడానికి తన దగ్గరికి వెళ్లి తన లేజర్ గన్ చూపించి అక్కడున్న రోబోట్స్ అన్నిటినీ బెదిరిస్తాడు. యాక్చువల్లీ మన వాలీ అలా జస్ట్ వాళ్ళని బెదిరించి ఈవ్ తో అక్కడి నుంచి పారిపోదామని అనుకుంటాడు. కానీ పాపం బై మిస్టేక్ గన్ షూట్ అయి ఆ హెల్త్ సెంటర్ లో కేర్ టేకర్ రోబోట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. దీనివల్ల మానిటర్ చేసే రోబోట్స్ లేకపోవడంతో అక్కడ మాల్ ఫంక్షన్ అయి రిపేర్స్ కోసం అడ్మిట్ అయిన పేషెంట్ రోబోట్స్ అన్ని ఒక్కసారిగా తప్పించుకుని బయటకు వెళ్లి పెద్ద రచ్చ చేసి అక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తాయి. అయినా ఈ మిగతా పిచ్చి పేషెంట్ రోబోట్స్ ఊరికే ఉండకుండా వాటితో పాటు వాలీని కూడా ఎత్తుకుని స్పీడ్ గా వెళ్తూ ఆఖరికి స్ట్రైట్ గా వెళ్లి పోలీస్ రోబోట్స్ కి దొరికిపోతాయి. అదే సమయానికి వాలీని కాపాడడానికి వాళ్ళ వెనకాలే పరిగెడుతూ వచ్చిన ఈవ్ అతను చేసిన పిచ్చి పనికి వాలీని తిట్టడం చూసి వాళ్ళు కొట్టుకుంటున్నారని అపార్థం చేసుకునే ఈ పోలీస్ రోబోట్స్ మన వాలీ ఇంకా ఈవ్ ని ఫోటో తీసి వీళ్ళిద్దరూ రోగ్ రోబోట్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి ఆ స్పేస్ షిప్ లో ఉన్న నెట్వర్క్ మొత్తానికి వాళ్ళ ఫోటో పంపించి హెచ్చరిస్తాయి. తరువాత నెక్స్ట్ సెకండ్ ఈ పోలీస్ రోబోట్స్ వాలీ ఇంకా ఈవ్ ని పట్టుకోవడానికి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వీళ్ళు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు పోలీసులు వెంట పెడుతున్నారు కాబట్టి ఇంకా ఈ స్పేస్ షిప్ లోనే ఉంటే ఖచ్చితంగా వాలీని డిస్మాంటిల్ చేసేస్తారని భయపడ్డ ఈవ్ అక్కడున్న రాకెట్స్ చూసి తెలివిగా ఆలోచించి ఎలాగైనా వాలీని మళ్ళీ సేఫ్ గా ఎర్త్ కి పంపించేయాలని డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఆ రాకెట్స్ ఉండే ప్లేస్ కి వెళ్లే దారిలో ఒక లిఫ్ట్ ఎక్కుతారు. కానీ ఈ లిఫ్ట్ లో కూడా వాంటెడ్ రోగ్ రోబోట్స్ అని వీళ్ళ ఫోటో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అయినా అది అర్థం కాని వాలీ తన ఫోటో అక్కడ ఉండడం చూసి సంతోషపడి ఎక్సైటెడ్ గా ఈవ్ కి అది చూపిస్తాడు. ఆల్రెడీ టెన్షన్ లో ఉన్న ఈవ్ ఈ పిచ్చోడికి అది సంతోషపడే విషయం కాదని ఎక్స్ప్లెయిన్ చేయలేక కోపంగా దాన్ని షూట్ చేసేస్తుంది. ఫైనల్ గా ఎంతో కష్టపడి వీళ్ళిద్దరూ ఆ స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి చేరుకున్నాక ఈవ్ వాలీని మాత్రం ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్తే అతను కూడా నువ్వు రాకుండా ఇక్కడ నుంచి వెళ్ళండి యాక్షన్స్ ద్వారా చెప్తాడు. ఇలా నువ్వు వెళ్ళంటే నువ్వు రా అని వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తున్న సమయంలో అక్కడికి ఇంకెవరో వస్తున్నారని గమనించి వీళ్ళిద్దరూ వెంటనే వెళ్లి తాగుంటారు. వచ్చింది ఇంకేదో కాదు, వీళ్ళు స్టార్టింగ్ లో ఈ స్పేస్ షిప్ లోకి వచ్చినప్పుడు క్లీన్ చేసే రోబోట్స్ కనిపించాయి కదా, వాటిలో ఒక రోబోట్ ఈవ్ ని క్లీన్ చేసేటప్పుడు మట్టితో ఉన్న ఆ ప్లాంట్ ని బయటకు తీసేసి ఉంటుంది. ఇప్పుడు ఈ రోబోట్ ఆ మొక్కని ఆ స్పేస్ క్రాఫ్ట్ లో పెట్టి ఆ స్పేస్ క్రాఫ్ట్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయ్యేటట్టు సెట్ చేసి వెళ్లిపోతుంది. ఆలోచించకుండా ఆ మొక్కని తీసుకురావడానికి వెళ్లిన వాలీ బై మిస్టేక్ అందులో స్ట్రక్ అయిపోతాడు. ఇది సరిపోతున్నట్టు ఆ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ అవడంతో భయపడ్డ ఈవ్ వెంటనే వాలీని కాపాడటం కోసం తను కూడా ఫైర్ ఎగ్జిట్ ద్వారా స్పేస్ లోకి జంప్ చేసి వేగంగా వాలీని ఫాలో అవుతుంది. పాపం ఇటు వాలీ కూడా టెన్షన్ లో దాన్ని ఆపడానికి ఏవేవో బటన్స్ ప్రెస్ చేస్తాడు. కానీ ఇంతలోనే ఎదురు చూడనట్టు ఆ స్పేస్ క్రాఫ్ట్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయి పేలిపోతుంది. అది చూసిన ఈ వాలీ కూడా అందులోనే బ్లాస్ట్ అయిపోయాడనుకుని బాధపడుతున్న సమయంలో సర్ప్రైజింగ్లీ మనోడు ఆ రాకెట్ లో ఉన్న ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుని దాని సహాయంతో తప్పించుకుని స్ట్రైట్ గా ఈవ్ దగ్గరకు వచ్చి అతను కాపాడి తీసుకొచ్చిన ఆ మొక్కని కూడా చూపిస్తాడు. డబుల్ హ్యాపీ అయిన ఈవ్ వెంటనే అది తీసుకుని వాలీని గట్టిగా హక్ చేసుకుంటుంది. అంతే, మన వాలీ ఆనందానికి హద్దే ఉండదు. వీళ్ళు అలా స్పేస్ లోనే తిరుగుతూ జాలీగా మిషన్ లాంగ్వేజ్ లో డ్యూయెట్ పాడి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా ట్రైన్ లో ఒక అమ్మాయి స్క్రీన్ ని వాలీ ఇరక్కొట్టేస్తుంటాడు కదా, ఆ అమ్మాయి చూసి వాలీ ఇంకా ఈవ్ లని తను కూడా డాన్స్ చేయాలని ఆశపడి తన పక్కనున్న ఒక అబ్బాయి స్క్రీన్ ని కూడా ఆఫ్ చేసేస్తుంది. అతను కూడా స్టార్టింగ్ లో తనెలా ఆశ్చర్యపోయిందో అలాగే రియాక్ట్ అవుతాడు. అండ్ ఇక్కడే ఇద్దరు మనుషులు ఫస్ట్ టైం పక్కనున్న మనిషితో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఇంకో హ్యూమన్ తో టచ్ లోకి వస్తారు. ఇంకో పక్క కెప్టెన్ సిస్టమ్ సహాయంతో ఎర్త్ నేచర్, కల్చర్, క్లైమేట్ ఇంకా ఇంతకు ముందు హ్యూమన్స్ ఎలా బ్రతికారని మొత్తం ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉండగా ఆ ఆటో పైలట్ రోబోట్ వచ్చి కెప్టెన్ ఇది చూడండి, నిజంగానే ఎర్త్ చాలా అమేజింగ్, దీన్ని ఫార్మ్స్ అంటారంట. మనుషులు ఇందులోనే విత్తనాలు నాటి ఫుడ్ గ్రో చేస్తారు. ఎగ్జాంపుల్ కి మీకు పిజ్జాస్ కావాలంటే భూమిలో పిజ్జా విత్తనాలు నాటితే చాలు చెట్టులో పిజ్జాలు మొలుస్తాయంట అని ఆనందంగా చెప్తూ మీరు మళ్ళీ భూమికి తిరిగి వెళ్లాల్సిన టైం అయిందని అంటుంది. ఇక మన హీరోయిన్ దగ్గరకు వస్తే ఈవ్ ఇంకా వాలీ చాటుగా మొత్తానికి యాక్సియం లోకి ఎంటర్ అవుతారు. అదే టైంలో ఇటు ఆ ఇద్దరు స్క్రీన్స్ ఆఫ్ అయి ఉంటాయి కదా, వాళ్ళ పేర్లు మేరీ ఇంకా జాన్. వాళ్ళేమో చిన్న పిల్లల్లా పూల్ లో ఆడుకుంటూ ఉండగా క్లోజింగ్ టైం అయిందని అనౌన్స్మెంట్ రాగానే ఇద్దరూ కలిసి అక్కడ వాళ్ళని వెళ్లిపోమని చెప్తున్న సేఫ్టీ రోబోట్ మీదకి వాటర్ విసిరి మరీ దాని నోరు ముయించి నీటిలో కాళ్ళతో ఆడుకుంటూ ఇంతకు ముందు మన స్పేస్ షిప్ లో స్విమ్మింగ్ పూల్ ఉన్న విషయం నీకు తెలుసా అని అడిగితే నేనైతే ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు,
లేదు, నువ్వు చూసావా అని ఇద్దరు సొల్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఈవెన్ వాలీ ఎవరికీ తెలియకుండా ఈ స్పేస్ షిప్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్తారు. నేను పైకి వెళ్లి కెప్టెన్ ని కలిసొస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయని ఈవ్ వాలీని బుద్ధిగా ఇక్కడ కిందే వెయిట్ చేయమని చెప్పి మొత్తానికి తను ఆ మొక్కని తీసుకువెళ్లి సక్సెస్ఫుల్లీ కెప్టెన్ చేతికిస్తుంది. లేదనుకున్న మొక్క మళ్లీ దొరకడంతో కెప్టెన్ ఆనందానికి అంతే ఉండదు. వావ్, ఇదే ప్లాంటా? అసలు ఇది ఎలా మొలిచింది? ఇందులో ఏం మొలుస్తుంది? ఎంతెత్తుకు పెరుగుతుంది? ఇందులో పిజ్జాస్ మొలుస్తాయా, బర్గర్స్ మొలుస్తాయా? అసలు భూమి చూడ్డానికి ఎలా ఉంటుందని 100 క్వశ్చన్స్ అడిగి చివరిగా నువ్వేం చెప్పొద్దులే, నేనే నా కళ్ళతో చూస్తానని ఈవ్ మెమరీని డిస్ప్లే చేస్తాడు. రోబోట్ కదా, భూమికి వెళ్ళాక ఏమేం జరిగిందో మొత్తం తన సిపియూలో సేవ్ అయి ఉంటాయి. వాలీ ఇంట్లో వీళ్ళు టీవీ చూసుంటారు. అందులో మనుషులు డాన్స్ చేయడం చూసి ఓ డాన్సింగ్ అంటే ఇదేనా అని కెప్టెన్ మరింత మైమర్చిపోయి చూస్తూ ఉంటే పక్కనే ఈవ్ టీవీలో ఆ ప్రేమించుకుంటున్న ఇద్దరు మనుషులు చేతులు పట్టుకోవడం చూసి వాలీని గుర్తు తెచ్చుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. అలాగే ఆ మొక్కని తీసుకుని తను షట్ డౌన్ అయిపోయాక వాలీ ఎలా తనని వదలకుండా తన చుట్టే తిరిగాడో ఆ రికార్డింగ్ కూడా ప్లే అవడం చూసి వాలీ తన కోసం ఇంత చేశాడా అని ఈవ్ చాలా సంతోషపడుతుంది. ఇంకో పక్క ఆతృత ఆగని మన వాలీ ఈవ్ వెళ్లిన అదే దారిలో కాపలాకున్న రోబోట్స్ చేతికి చిక్కకుండా మెల్లమెల్లగా పైకెక్కుతూ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్లడానికి ట్రై చేస్తాడు. ఈవ్ స్టోరేజ్ లో ఉన్న ఎర్త్ రికార్డింగ్స్ మొత్తం చూసిన కెప్టెన్ ఆటో పైలట్ ని పిలిచి మనకి మొక్క దొరికింది, ఇంజిన్ ని ఫైర్ చేయి, భూమికి తిరిగి వెళ్తున్నామని అంటే ఆ ఆటో పైలట్ కూడా స్కాన్ చేసి అన్ఎక్స్పెక్టెడ్లీ చెప్పింది చేయకుండా A113 అని ఒక రెడ్ కోడ్ డిస్ప్లే చేస్తుంది. ఈ రెడ్ సిగ్నల్ ఎందుకు వచ్చిందో అర్థం కాని కెప్టెన్ అయోమయంలో ఉంటే ఆ ఆటో పైలట్ సడన్ గా విలన్ లా మారి ఆ మొక్కని నాకు ఇవ్వమని అడుగుతుంది. నేనివ్వను, ఈ ప్లాన్ చాలా ఇంపార్టెంట్, అసలు ఏం చేయబోతున్నావో చెప్పని కెప్టెన్ అడిగినందుకు ఆ ఆటో పైలట్ ఒక షాకింగ్ అయిన విషయం చెప్తుంది. ఏంటంటే స్టార్టింగ్ లో మనుషులు భూమిని క్లీన్ చేయడానికి మొత్తం 5 years పడుతుంది, ఈ 5 సంవత్సరాలు మాత్రం స్పేస్ లో ఉందామన్న ప్లాన్ మీద యాక్సియం స్పేస్ షిప్ లో భూమిని విడిచి బయలుదేరుంటారు. కానీ కొన్నేళ్ల తరువాత భూమిలో ఉన్న మిగతా మనుషులు ఈ ఆటో పైలట్ కి ఒక సీక్రెట్ మెసేజ్ పంపించారు. అదేంటంటే ఆపరేషన్ క్లీనప్ ఫెయిల్ అయిపోయింది, ఎవరు ఎర్త్ కి తిరిగి రాకండి, వచ్చినా ఇక్కడ బ్రతకలేరు. బై ఛాన్స్ ఫ్యూచర్ లో ఏదైనా ఒక కెప్టెన్ భూమికి తిరిగి వెళ్లాలనుకుంటే అది కోడ్ A113 కింద పడుతుంది. అండ్ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆటో పైలట్ ఈ స్పేస్ షిప్ మొత్తం కంట్రోల్ తీసుకుని మళ్లీ మనుషులు ఎర్త్ కి వెళ్లకుండా చూసుకోవాలని చెప్పుంటాడు. ఆటో పైలట్ ప్లే చేసిన ఈ వీడియో చూసిన కెప్టెన్ అయ్యో, ఈ మెసేజ్ ఆల్మోస్ట్ 700 సంవత్సరాలకి ముందొచ్చింది, ముందులా కాదు, ఇప్పుడు మళ్ళీ అక్కడ లైఫ్ ఫామ్ అయింది. ఉదాహరణకి ఈ మొక్కని చూడు, ఎంత గ్రీన్ హెల్తీ ఇంకా చక్కగా పెరిగిందో. ఎర్త్ హీల్ అయిపోయింది, మనం తిరిగి వెళ్ళొచ్చని కెప్టెన్ చెప్తే లేదంటే లేదు, ఇట్స్ అన్ ఆర్డర్ అని ఆటో పైలట్ కెప్టెన్ చెప్పింది వినిపించుకోకుండా విసిగిస్తుంది. అసలు నేనే ఈ షిప్ కి కెప్టెన్, ఇక్కడ నేను చెప్పిందే చట్టం, మనం ఈ రోజే తిరిగి వెళ్తున్నామని అంటే ఎన్నిసార్లు రా చెప్పాలి నీకని ఆ ఆటో పైలట్ కి కోపం వచ్చి ఒక సెక్యూరిటీ గార్డ్ ని పిలిచి ఆ మొక్కని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటుంది. నెక్స్ట్ ఆ ఆటో పైలట్ కెప్టెన్ ఇంకా ఈవ్ ని అరెస్ట్ చేయమని ఆ రోబోట్ కి చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిన ఈవ్ తన వెపన్స్ బయటకు తీసి ఆ సెక్యూరిటీ రోబోట్ పై దాడి చేసి దాన్ని గాయపరుస్తుంది. ఓకే, ఫైట్ సీరియస్ అయిందని అర్థం చేసుకున్న ఆ రోబోట్ కూడా ఆ ప్లాంట్ ని సాధారణంగా ట్రాష్ లో పడేసి కొట్టుకోవడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అదే సమయానికి అనుకోకుండా వాలీ పైకి రావడం చూసిన కెప్టెన్ ఇంకా ఈవ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంకో అతను దొరికాడని చాలా ఆనందంగా వాలీ అని అరుస్తారు. కానీ ఆ ఆటో పైలట్ వాలీకి షాక్ పెట్టి ఈవ్ ని పవర్ ఆఫ్ చేసి ఇద్దరిని గార్బేజ్ డంప్ లో పడేసి మన కెప్టెన్ ని కూడా ఐసోలేట్ చేస్తుంది. ఇటు చెత్తలో పడ్డ ఈవ్ రీబూట్ అయి ఆన్ అవ్వగానే చుట్టూ ఉన్న ఈ గార్బేజ్ మొత్తాన్ని బాక్సెస్ లా కంప్రెస్ చేసి వాటిని అలా స్పేస్ లోకి వదిలేస్తున్నారని తెలుసుకుని ఎక్కడ ఆ చెత్తతో పాటు వాలీ కూడా వెళ్లిపోయి ఉంటాడేమో అని బాగా భయపడుతూ ఎక్కడున్నా వాలీ అని గట్టిగా అరుస్తుంది. కొంచెం సేపు తరువాత వాలీ దొరుకుతాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాలీ మదర్ బోర్డ్ డ్యామేజ్ అయిపోయి ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గి అతను ఇప్పుడో అప్పుడో షట్ డౌన్ అయ్యేలా చాలా వీక్ గా ఉంటాడు. నెక్స్ట్ ఆ ట్రాష్ తో వీళ్ళని కూడా కంప్రెస్ చేసేస్తారన్న సమయానికి క్లీనింగ్ చేస్తూ అటువైపు వచ్చిన ఆ ఓసిడి ఉన్న చిన్న రోబోట్ కి ఫారిన్ కంటామినెంట్ కనిపించి ఆలోచించకుండా దాన్ని తుడుద్దామని వెళ్లి డోర్ మధ్యలో స్టక్ అయిపోతుంది. అండ్ ఇలా ఈ చిన్న రోబోట్ సహాయంతో ఈవ్ ఇంకా వాలీ కూడా అక్కడ నుంచి బయటపడతారు. కానీ ఇప్పుడు వాలీ మదర్ బోర్డ్ పాడైపోయింది కదా, అతన్ని కాపాడాలంటే దాన్ని మార్చాలని అర్థం చేసుకున్న ఈవ్ ఆ ట్రాష్ లో వాలీకి కావాల్సిన స్పేర్ పార్ట్స్ దొరుకుతాయేమో అని వెతుకుతుంది. అండ్ ఈ గ్యాప్ లో కూడా మన ఎక్స్ట్రోవర్ట్ వాలీ రెస్ట్ తీసుకోకుండా నా పేరు వాలీ, నీ పేరేంటని ఆ ఓసిడి ఉన్న చిన్న రోబోట్ తో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఆ రోబోట్ కూడా అతని మీద ఉన్న దుమ్ము ధూళి మొత్తం క్లీన్ చేసి నా పేరు మో అని చెప్పి హ్యాండ్ షేక్ చేస్తుంది. ఈలోగా ఈవ్ తనకి దొరికిన స్పేర్ పార్ట్స్ అన్ని తీసుకొస్తుంది. కానీ అందులో ఏది సెట్ అవ్వదు. అప్పుడు వాలీ మెల్లగా తనకి అతను కాపాడి తీసుకొచ్చిన ఆ మొక్కని ఇస్తాడు. ముందు అతన్ని కాపాడలేనో అని బాధలో ఉన్న ఈవ్ మళ్ళీ అది చూడగానే తన ప్రాసెసర్ ఇది తీసుకువెళ్లి కంట్రోల్ రూమ్ కి అప్పగించని చూపిస్తుంది. అండ్ ఇక్కడే తనకి భూమిలో ఉన్న వాలీ ఇంట్లో అతనికి కావలసిన స్పేర్ పార్ట్స్ ఉన్నాయని తన మెమరీ గుర్తుకొచ్చి ఈ ప్లాంట్ ని తీసుకువెళ్లిస్తే కెప్టెన్ వాళ్ళని భూమికి తీసుకెళ్తాడని వెంటనే మో ఇంకా వాలీతో కలిసి ఆ గార్బేజ్ డంప్ నుంచి బయటకు వెళ్తుంది. అయినా ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటికీ పోలీస్ రోబోట్స్ అన్ని
వీళ్ళిద్దరిని రోగ్ రోబోట్స్ అనుకుని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. సో కంట్రోల్ రూమ్ వరకు వెళ్లాలంటే ముందు ఈ పోలీస్ రోబోట్స్ ని ఓడించాలని అర్థం చేసుకున్న ఈవ్ వాళ్ళు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి కొన్ని మాల్ ఫంక్షన్ అయిన రోబోట్స్ ని బయటకు వదిలేసి ఉంటారు కదా, వాటి సహాయంతో ఆ పోలీస్ రోబోట్స్ తో ఫైట్ చేసి ఓడిస్తారు. ఈ లోపల లాక్ అయి ఉన్న కెప్టెన్ అతనికి తెలిసిన స్కిల్స్ మొత్తం వాడి ఈవ్ ఇంకా వాలీకి ఆ మొక్కని తీసుకువెళ్లి ఏ మిషన్ లో పెట్టాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సియం అంతా డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాడు. నెక్స్ట్ అతని వెనకాల ఆ మొక్కని పట్టుకునున్న ఒక ఫోటో పెట్టి ఈ ప్లాంట్ ఇప్పుడు నా దగ్గరే ఉందని ఒక చిన్న అబద్ధపు వీడియో రికార్డ్ చేసి దాన్ని ఆ ఆటో పైలట్ కి పంపించి నీకు ఈ మొక్క కావాలంటే మర్యాదగా నన్ను కలవడానికి రా అని ఆటో పైలట్ కి ఒక మెసేజ్ పంపిస్తాడు. ఈ ట్రిక్ పని చేసి ఆ ఆటో పైలట్ అక్కడికి రాగానే దానికి మన కెప్టెన్ కి మధ్య అక్కడ ఒక ఫైట్ మొదలవుతుంది. అండ్ చెప్పకూడదు గానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ ఫైట్ లో కెప్టెన్ ఒక సెక్యూరిటీ రోబోట్ ని తన్ని రగ్గొట్టేస్తాడు. ఆ తరువాత ఆటో పైలట్ తో గొడవ పడుతూ ఎంతో కష్టపడి ఆ మొక్కని పెట్టాల్సిన హాలో డిటెక్టర్ అనే మిషన్ ని యాక్టివేట్ చేసిన వెంటనే మొత్తం ప్రోటోకాల్ ప్రకారం స్పేస్ షిప్ లో ఉన్న మనుషులందరికీ ఆక్సిజన్ మాస్క్ వేసి ఆ ఎగిరే చార్లు వాళ్ళని ఆ హాలో డిటెక్టర్ దగ్గరికి తీసుకొస్తాయి. ఇక్కడ కెప్టెన్ కూడా అందరికీ కనిపించి ఆటో పైలట్ మాల్ ఫంక్షన్ అయింది, ఎవరూ భయపడకండి, ఇదొక చిన్న ఎమర్జెన్సీ మాత్రమే, స్టే కామ్ అని అందరినీ శాంతపరుస్తాడు. ఈ గ్యాప్ లో వాలీ ఆ మొక్కని తీసుకువెళ్లి హాలో డిటెక్టర్ లో పెట్టబోతున్నాడని చూసిన ఆటో పైలట్ కెప్టెన్ ని తోసేసి ఆ హాలో డిటెక్టర్ ని క్లోజ్ చేస్తుంది. ఇలా వీళ్ళు కంట్రోల్ రూమ్ లో ఫైట్ చేయడం వల్ల ఏదో బటన్ ప్రెస్ చేసి స్పేస్ షిప్ టిల్ట్ అవడంతో అందరూ వాళ్ళ చార్స్ నుండి స్లిప్ అయి దొర్రిలి కింద పడి అటు ఇటు కొట్టుకుంటారు. ఈ షేక్ అవడంలో వాలీ చేతిలో ఉన్న ఆ మొక్క కూడా ఎక్కడో పడిపోతుంది. మోరోవర్ ఆ హాలో డిటెక్టర్ కూడా క్లోజ్ అయిపోవడం చూసిన వాలీ త్వరగా వెళ్లి అది మూసుకోకుండా దానికి అడ్డు నిలబడతాడు. ఇంత పెద్ద మిషన్ అంత వెయిట్ వచ్చి ఒక్కసారిగా అతని మీద పడ్డంతో ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్న వాలీ ఆల్మోస్ట్ తిరిగిపోయే స్టేజ్ కి వెళ్లిపోతాడు. ఇది చూసిన కెప్టెన్ కి బాగా కోపం వచ్చి జీవితంలో ఫస్ట్ టైం లేచి తడబడి నడుస్తూ వెళ్లి ఆ ఆటో పైలట్ ని షట్ డౌన్ చేసి స్పేస్ షిప్ కంట్రోల్ ని మాన్యువల్ కి మారుస్తాడు. మరోవైపు మన మోకి ఆ మొక్క దొరికి అతను ఈవని అరుస్తాడు. ఇంకా అంతే, కంట్రోల్ రూమ్ లో జరిగిందంతా లైవ్ గా చూసిన ప్రజలు ఏం జరిగిందో అర్థం చేసుకుని వాళ్ళు కూడా తమ కెప్టెన్ లానే లేచి నిలబడి ఆ మొక్కని ఒకరికి ఒకరు పాస్ చేస్తూ కలిసికట్టుగా తమ చేతులతో తీసుకువెళ్లి దాన్ని హాలో డిటెక్టర్ కి చేరుస్తారు. ఆ మొక్కని అక్కడ పెట్టగానే అది ప్లాంట్ డిటెక్టెడ్ అని పైకి లేచి దాని కింద ఇరుక్కున్న మన వాలీ అక్కడి నుంచి బయటపడతాడు. భూమి మీద ప్లాంట్స్ ఉన్నాయని గుర్తించడం వల్ల ఆ యాక్సియం 10 సెకండ్ తర్వాత హైపర్ జంప్ చేసి ఎర్త్ మీద ల్యాండ్ అవుతుంది. స్పేస్ షిప్ ల్యాండ్ అయ్యేటప్పుడు కింద ప్లేస్ స్కాన్ చేయడానికి రెడ్ డాట్స్ పడతాయి కదా, ఎర్త్ మీద ఉన్న వాలీ ఫ్రెండ్ అయిన ఆ కాక్రోచ్ అది గుర్తుపట్టి తన స్నేహితుడు వచ్చేస్తున్నాడని చాలా ఎక్సైట్ అవుతుంది. షిప్ ల్యాండ్ అవ్వగానే ఈవ్ దేని గురించి ఆలోచించకుండా స్పీడ్ గా వాలీని అతని ఇంటికి తీసుకువెళ్లి అక్కడున్న స్పేర్ పార్ట్స్ తో మొత్తం వాలీని రిపేర్ చేసి మళ్లీ అతన్ని బ్రతికిస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే వాలీ మదర్ బోర్డ్ మార్చేయడం వల్ల అతను తన మెమరీస్ మొత్తం మర్చిపోయి ఈవ్ ని పట్టించుకోకుండా ఒక సాదా సీదా రోబోట్ లా గార్బేజ్ వర్క్ చేయడం మొదలు పెడతాడు. చాలా సేపు అయినా అతను తన పక్కకి కూడా చూడకపోయేసరికి ఈవ్ చాలా బాధపడుతూ వాలీ చెయ్య పట్టుకుంటుంది. అండ్ 700 సంవత్సరాలుగా ఎవరైనా తన చెయ్య పట్టుకుంటే బాగుంటుందని ఆశపడ్డ వాలీకి ఒక్కసారిగా అతను మర్చిపోయిన మెమరీస్ అన్ని తిరిగొచ్చి ఈవ్ ని గుర్తుపడతాడు. అందులోనూ ఈవ్ తన చెయ్య పట్టుకుందని అతని సంతోషానికి హద్దే ఉండదు. మరో పక్క కెప్టెన్ గురించి అయితే మీకు చెప్పనక్కర్లే, వచ్చి రాగానే ఒక రేంజ్ లో ఆనందపడిపోతూ మీలో ఎవరికి భూమి గురించి ఏం తెలియదని నాకు తెలుసు, కానీ భయపడకండి, మీ కెప్టెన్ నేనున్నా కదా, మీకంతా నేర్పిస్తానని, ఇదిగో మట్టి, ఇందులో మనం విత్తనాలు నాటితే పిజ్జాలు బర్గర్లు మొలుస్తాయి, మనం నడవచ్చు, డాన్స్ చేయొచ్చు, డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు, పరిగెట్టొచ్చు, ఏం కావాలన్నా చేయొచ్చు, ఇది భూమి, మన ఇల్లు, ఫైనలీ మనం ఇంటికి తిరిగి వచ్చేసామని అక్కడున్న మనుషులందరికీ హ్యాపీగా అనౌన్స్ చేస్తాడు. కొన్ని రోజుల తరువాత వీళ్ళు నాటిన మొక్కలన్నీ మొలిచి భూమి ముందులాంటి పరిస్థితికి హీల్ అవుతున్నట్టు చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.